తనకు అభివృద్ధి గురించి ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పగలిగే ధైర్యం ఉందని దోచుకోవడమే పనిగా పెట్టుకున్న అధికార వైసీపీ పార్టీకి ఏం అభివృద్ధి చేశారో చెప్పగలిగే దమ్ముందా అని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాలలో జరిగిన దోపిడీపై, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై ప్రజా ఛార్జిషీట్ ప్రజల ముందు ఉంచానన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్లో అభివృద్ధి పనులు ఒక్కటి కూడా చేయలేదని ఆరోపించారు. ఈ అరాచక పాలనను అంతమొందించి తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆగిపోయినాయో కూడా మేము ఆ రోజు శాంక్షన్స్ ఇస్తే పనులు మొదలు పెడితే అప్పటి నుంచి 5 సంవత్సరాల కాలంలో తట్ట మట్టి కూడా వాటి మీద పనులు చేయని విషయాన్ని మళ్ళీ ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మేము అభివృద్ధి చేసాం. 2014-19 మధ్య ఏ విధంగా విద్యుత్ రంగాల్లో 132 kV సబ్స్టేషన్ నిర్మాణం కానీ, ఆర్టీసీ డిపోని ప్రారంభించడం కానీ, అలాగే రైతులకు కావాల్సిన యాంత్రీకరణ కింద పథకాలు అందజేయడం కానీ, తైవాన్ స్పేర్లు కావచ్చు, రోటావేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా, అలాగే పంట నష్టపరిహారం కింద నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం అందజేయటం కానీ, రైతులకి ధరలు పడిపోయినప్పుడు అటు మిర్చి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ క్వింటాలకు 200 రూపాయలు చొప్పున మరి ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ కింద ఇచ్చి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్క అంశం తీసుకున్నా కూడా ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ఉన్న అంతర్గత రహదారులు కావచ్చు, చివరికి మనిషి చనిపోతే తీసుకెళ్లేది శ్మశానానికి. ఆ విధంగా మన నియోజకవర్గంలో దాదాపు 166 శ్మశానాలని, వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన శ్మశానాలను అభివృద్ధి చేయడం జరిగిన విషయాన్ని కూడా మేము ప్రజలు ముందుంచడం జరిగింది. కాబట్టి మేము ఇవాళ ఏదైతే మా ప్రభుత్వ హయాంలో 2014-19లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అలాగే టిట్కో ఇళ్ళు కావచ్చు, వ్యక్తిగతమైన ఇళ్ల నిర్మాణం కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రజల ముందు ఉంచాం. ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి ఇదిగో, మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పి పొన్నూరు ప్రజల ముందు ఉంచడం జరిగింది. మళ్ళీ 3 పార్టీల కూటమి అభ్యర్థిగా నేను మళ్ళీ ప్రజల ముందుకు వచ్చా. 30 సంవత్సరాల ప్రజా జీవితంలో మేము ప్రజల కోసం పనిచేసాం. మేము చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రజల కళ్ళ కట్టినట్టు చూపెట్టడం జరిగింది. కాబట్టి ప్రజల్ని మేము కోరేది ఒకటే, మమ్మల్ని ఆశీర్వదించండి. మరి రేపు మీ అందరి యొక్క సహకారాన్ని ఇవ్వండి. ఈ అరాచక పాలనకు అంతం పలకండి. మేము చేసిన అభివృద్ధిని చూడండి అని చెప్పి మేము పిలుపునివ్వడం జరుగుతుంది.